ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదమైతే తెలిపింది. అయితే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపైనే నీళ్లు నీడలు కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో ఈ విషయంపైనే కొంత సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు పార్లమెంటేరియన్ వద్దిరాజు రవిచంద్ర. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతో కాలంగా, ఎన్నో దశాబ్దాల కాలంగా బీసీలంతా కూడా చేసినటువంటి ప్రధాన డిమాండ్ 42% రిజర్వేషన్లు. సో ఈ అంశంపై ఇప్పుడిప్పుడే అడుగులు ముందుకు పడుతున్నాయి. బీసీల అంశమే తెలంగాణలో ప్రధాన రాజకీయ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. సో పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందా? దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందా? ఆ ఆశ దృక్పథాన్ని మీరు వ్యక్తం చేస్తారా? అసలు ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ కులంలో పుట్టినందుకు నేను ఒక బీసీ బిడ్డగా దీన్ని నిజంగా కూడా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాల్సిన అంశం ఉంది. ఆ దిశగా వాళ్ళు ఒక జనగణన, కులగణన అయితే చేశారు. కానీ కులగణన ఒక తప్పుల తడక, బీసీలను జనాన్ని చాలా తక్కువగా చూపెట్టినటువంటి సెన్సెస్ కులగణన. దాన్ని పక్కకు పెట్టితే అంశాన్ని ఎక్కువన్నా, వాళ్ళు చూపించిన తక్కువన్నా అది మేము లెక్కలో తీసుకోవట్లేదు. బీసీల తరఫున నేను మాట్లాడుతాను. బీసీలు అందరం బాధతో ఉన్నాం ఆ విషయంలో. దాన్ని మరొకసారి చర్చించుకుందాం. తను ఇచ్చిన హామీ ప్రకారంగా చాలా 432 హామీలు ఇచ్చిన దాంట్లో ఇది ఒక మెయిన్ అంశం పెట్టుకొని ముఖ్యమైన బీసీల ఓట్లన్నీ తీసుకొని ఓట్లు వేయించుకొని గెలిచి మిగతా కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి ఇది ఎట్లాగూ కాదు కాబట్టి చట్టం లోపల కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని ఆమోదించేంత స్ట్రెంత్ లేదు కాబట్టి మన పని మనం కంప్లీట్గా ఇక్కడ చేసుకొని పంపిస్తే ఢిల్లీకి మనం చేసిన వాళ్ళం అవుతాము అనే ఒక దూరదృష్టితో ఆలోచించి ఎలాగో అయ్యేది లేదు, పోయేది లేదు, మనం చేసి మనం మంచి అనిపించుకుందాం, మన ప్రయత్నం మనం చేశాము అనిపించుకోవడానికి 42% అసెంబ్లీలో బిల్లు పెట్టారు, పంపించారు. మేము స్వాగతిస్తున్నాం. మా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము స్వాగతించాం, సపోర్ట్ చేసాం. బీసీలందరి పక్షాన ఏకైకంగా కొట్లాడే పార్టీ బీసీలకు అండగా ఉండేదే మా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము తెలంగాణ తెచ్చుకొని కొట్లాడి బంగారు తెలంగాణ సాధించుకొని దాంట్లో కొద్దో గొప్ప ఇప్పటివరకు న్యాయం జరిగిందంటే మేజర్గా బీసీలకు న్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. మీరేం చేశారు? బీసీలకు న్యాయం చేస్తానని చెప్పారు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. రిజర్వేషన్ ఇవ్వడం, మీరు చట్టం చేసి పంపించడం, చేతులు దులుపుకోవడమే కాకుండా మీరు కొట్లాడండి. మీ స్ట్రెంత్ 100 మంది ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు మా హరీష్ రావు గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, 100 మంది మీకు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు. మీరు తీసుకురండి. మిగతా వాళ్ళందరినీ ఈ దేశంలో పార్లమెంట్లో దాదాపు 200 పై నుంచి 300 దాకా ఫుల్ స్ట్రెంత్ బీసీ ఉంది, ఎంపీలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎట్లా జమ చేస్తారో చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఆ అంశానికి వస్తే నేనే నాయకత్వం వహిస్తాను, అఖిలపక్షాన్ని అంతా కూడా కూడగట్టుకొని వెళ్తాను, నాతో పాటు కేసీఆర్ కూడా రావాలి, ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాలి, ఆందోళన చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వ్యాఖ్యలు విన్నాం. సో నిజంగా బీఆర్ఎస్ ఆ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి ఢిల్లీ వేదికగా ఆందోళన, ధర్నాలకు సిద్ధమవుతుందా? బీజేపీ కావచ్చు, కేంద్రం మెడల్ వంచే ప్రయత్నం చేస్తుందా? మొక్కుబడిగా చేసే పార్టీకి మొక్కుబడి కోసం చేసే ఆ కార్యక్రమానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ఒక బీసీ బిడ్డగా చెప్తాను, చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా గోల్ కొట్టగలము. మా సపోర్ట్ అవసరం, మేము ఖచ్చితంగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, బీసీల కోసం. మేము కొట్లాడతాం, దాంట్లో సపోర్ట్ చేస్తాం, చేయనని ఎక్కడా అనలేదు. మీరు 100 మంది ఎంపీలను తీసుకొని మీరు పెట్టండి, అక్కడ బిల్లు ప్రవేశపెట్టేలా చూడండి, రాష్ట్రపతిని కలవండి, ప్రైమ్ మినిస్టర్ని కలవండి, అమిత్ షాని కలవండి, అందరిని కలిసేసి మాకు ఇది 42% దేశంలో ఉన్న అందరికీ న్యాయం చేయమని అడగండి. మేము కూడా కొట్లాడుతున్నాం. ఈ దేశంలో 56 నుంచి 60% పైన ఉన్నటువంటి బీసీల కోసం ఒక పోర్ట్ఫోలియోనే లేదు. ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వాలలో 2 సార్లు అయిపోయింది, 3వ ఉన్న ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే ఒక బీసీ పోర్ట్ఫోలియో ఇవ్వమనే మేము అడుగుతున్నాం. అది సాధిస్తే, అది వస్తే మా బాధలన్నీ వాళ్ళకి చెప్పుకుంటాం. ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఒకటి అమలు పరచాల్సిన అంశం కాబట్టి దీన్ని ముందు చేయమంటున్నాం. ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు డెఫినెట్గా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టాన్ని చేసి అయితే ఎట్లయితే మహిళా చట్టాన్ని చేసి పెట్టామో ప్రభుత్వాలను మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా 33% బీసీలకు రిజర్వేషన్ కావాలి, 33% మహిళలకు రిజర్వేషన్ కావాలి అనే అంశాన్ని
మొట్టమొదటి అసెంబ్లీలో 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్లోనే జూన్ 14వ తారీఖు నాడే ఈ 2 బిల్లులు పెట్టి మేము ఢిల్లీకి పంపించారు కేసీఆర్ గారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, పాలకులు మారినప్పుడల్లా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, సప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయకపోవడం, కార్పొరేషన్ కూడా నీరుగార్చే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈసారైనా కేవలం బీసీ రిజర్వేషన్ అంశం మీదనే పూర్తి స్థాయిలో దృష్టి పెడతారా, లేదంటే సప్లాన్కి సంబంధించినటువంటి 20,000 కోట్ల నిధులు కూడా వెచ్చించాల్సి ఉంది? ఇప్పటికే చాలా బడుగు బలహీన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నిధుల వ్యయం పైన ఒక ఎంపీగా మీరు ఎటువంటి ఫైట్ చేస్తారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద? నేను ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అడగదలుచుకున్నా. మీ దగ్గరున్న, మీ చేతులున్న పనే దాదాపు 5 ముఖ్యమైన కులాలకే మీరు ఒక మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. మా ఓట్లన్నీ వేయించుకొని బీసీలు అయ్యి మీ చేతులున్న ముదిరాజు మంత్రి లేడు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు 75 ఏళ్లలో 300 కాపులు లేకుండా ఫస్ట్ టైం మంత్రి పదవిని మీరు క్యాబినెట్ నడుపుతున్నారు. ఇవ్వలేదు 300 కాపులకు, ముదిరాలకు ఇవ్వలేదు, యాదవులకు ఇవ్వలేదు, ముస్లిం సోదరులకు ఇవ్వలేదు, లంబాడీ సోదరులకు ఇవ్వలేదు, గిరిజనులకు ఇవ్వలేదు. అంటే మీరు ఏ విధంగా చూసినా కూడా మళ్ళీ పేర్లు వినబడుతున్నాయి, మళ్ళీ వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ కూడా అన్యాయం ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అన్యాయం చేసే దిశగానే ఉంది. పేరుకు మాత్రమే మేము బీసీలకు డిక్లరేషన్ చేస్తున్నాం, మేము 42% బిల్లు పెట్టాం, పంపిస్తున్నామని. మీ చేతులు ఉన్నాయి చేయండి. ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ మీ చేతులు ఉన్నాయి. బీసీలకు 42% ఇవ్వండి. రాజకీయాన్ని ఈవెన్ మీరు లోకల్ బాడీలు ఇవన్నీ ఇవ్వండి, మీరు చేయండి. ఢిల్లీలో మీరు కనుక బిల్లు పెట్టి అక్కడ కొట్లాడితే రాహుల్ గాంధీ కొట్లాడి 100 మందిని తీసుకొని మిగతా రాష్ట్రాల్లో ఉన్న బీసీ ఎంపీలందరినీ కూడగడితే మా తరఫున మేమున్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు మేమందరం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడైనా సరే నిధులు అని చెప్తున్నారు మీరు, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. 16 నుంచి 18 అన్నీ బీసీలకు అందరికీ మీరు ఇవి దీన్ని ఏమంటారంటే కార్పొరేషన్లు ఇస్తానని చెప్పి కార్పొరేషన్లు ప్రకటించారు. దాదాపు 18-20 ప్రకటించారు. పోయిన బడ్జెట్లోనే ఒక్కొక్కరికి ఒక కమ్యూనిటీకి 50 కోట్లు అని చెప్పారు. ఒక్క పైసా బడ్జెట్లో పెట్టి కూడా ఒక్క పైసా రిలీజ్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు. మేము అడుగుతున్నాము 5,000 కోట్లు ఇవ్వండి మాకు బీసీల తరఫున, ఒక్కొక్క కమ్యూనిటీకి 3,000 2,000 ఇచ్చుకుంటా పోండి, అభివృద్ధి చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల. ఇదేం చేయరు, మంత్రి పదవులు ఇవ్వరు, కోఆపరేటివ్ ఇవన్నీ కార్పొరేషన్లు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. మీరు పేరుకు మాత్రం మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీ చేతుల్లోనే మీరు చేయండి. ఫస్ట్ కార్పొరేషన్లు ఇవ్వరు, మంత్రి పదవులు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, రిజర్వేషన్ పెట్టరు. పైకి మాత్రం ఫైల్ పంపించేస్తాం, మేము చట్టం చేసినా ఢిల్లీ పంపించాం, చేతులు తిప్పుకుంటే కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నేను ఒక బీసీ బిడ్డగా నిలదీస్తున్నా. ఇది జరిగే వరకు కూడా పార్లమెంట్లో మేము కొట్లాడుతూనే ఉంటాం. బీసీ ఐక్యత సాధిస్తామంటూ మీ పార్టీకి చెందినటువంటి మహిళా నేత కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం నిర్వహిస్తున్నారు, బీసీ సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఎందుకు మీరు అటువంటి వాటికి ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారు? ఎందుకు కల్వకుంట్ల కవిత ఎందుకు సారథ్యం వహించాలి? ఒక బీసీ నేతగా మీరున్నారు, గంగుల కమలాకర్ లాంటి బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి బీసీ నేతలు ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి బీసీ సంఘాలను ఐక్యత చేసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఎందుకు కల్వకుంట్ల కవిత దీనికి సారథ్యం వహించాలని చాలామంది బీసీ సంఘాల్లోనే కొంత అసంతృప్తి ఉంది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఒక బీసీ నేతగా? ఇది తప్పండి, మీరు ఆలోచించే విధానమే తప్పు. మీరు ఆలోచించే, ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడు 69 ఏళ్ల కోరికను సాధించినప్పుడు కేసీఆర్ గారు ఎవరు అని ఎప్పుడు అడగలేదే? ఎప్పుడన్నా అడిగారా? కేసీఆర్ గారి కోసం మేము ఎందుకు చేయాలని అడిగారా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే ఖచ్చితంగా చేస్తే అందరం కలిసి మేము ప్రయాణం చేస్తాం. ఒక మంచి సక్సెస్ఫుల్ లీడర్. మద్దతు కూడగట్టడం వేరు, నాయకత్వం వహించడం వేరు. మీరు ఎందుకు నాయకత్వం వహించకూడదు? తెలంగాణలో బీసీ సంఘాలకు సంబంధించి కావచ్చు, బీసీ సంఘాలకు సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, రిజర్వేషన్ బిల్లు కావచ్చు, కులగణన అంశం గురించి కావచ్చు, ఎందుకు వద్దిరాజు రవిచంద్ర ఎందుకు సారథ్యం వహించకూడదు? ఒక విషయం అండి, మాకు కేసీఆర్ గారు అప్పచెప్పిన ప్రతి పనిని మేము తూచా తప్పకుండా చేస్తాం. కవితమ్మ గారు కూడా బీసీల కోసం కష్టపడతా తపన ఉంది. జాగృతిని ఎట్లయితే డెవలప్ చేసిందో, తెలంగాణలో అట్టడుగు చేరిపోయినటువంటి బతుకమ్మను ప్రపంచవ్యాప్తిగా ఎట్లయితే అభివృద్ధి చేసిందో, ఒక్కొక్క మనిషి ఒక విధంగా కష్టపడి మా పార్టీని డెవలప్ చేసుకునే కార్యక్రమంలో బీసీలకు అండగా ఉండడం తప్పేం లేదు. మహిళ అయినంత మాత్రాన, ఉన్నత వర్గాలైనంత మాత్రాన బీసీలకు చేయకూడదని ఎక్కడ లేదండి. వారు చేసినా కూడా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎవరు చేసినా కూడా మా పార్టీయే. మేమందరం పార్టీ కట్టుబడి ఉంటాం. మేమందరం కూడా ఎవరు పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా కలిసి చేసుకుంటాం. మా దగ్గర ఎక్కడ డీవియేషన్ లేవు. మీరు మాత్రమే ఆ విధంగా ఆలోచిస్తున్నారు, తప్పండి. ఖచ్చితంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తుంది, ట్రీట్మెంట్ కావాల్సిన అవసరం వస్తుంది. అక్కడ మా వాళ్ళు లేరు, ట్రీట్మెంట్ డాక్టర్ లేడని చెప్పేసి ట్రీట్మెంట్ చేసుకోకుండా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారా?
ఎవరైతే ఖచ్చితంగా పని చేయించగలరో, ఎవరైతే ఖచ్చితంగా ఉద్యమాన్ని నడపగలరో, ఎవరైతే ఖచ్చితంగా కొట్టగలరో వాళ్ళు చెప్పినా మేమందరం చేసిన సిద్ధంగా ఉన్నాం. తప్పేం లేదు, ఖచ్చితంగా ఇది న్యాయంగానే చేస్తాం. ఫైనల్గా చట్టబద్ధత సాధ్యమేని అంటారా? ఎందుకంటే ఎంతోమంది ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు ఈ అంశంపై, చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఈ స్థాయి ఉద్యమం కావచ్చు, ఈ స్థాయి ఆలోచన మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. ఇది నీరగొరకుండా ఉండేందుకు ఒక బీసీ నేతగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? దిస్ ఈజ్ అ రైట్ టైం ఫర్ బీసీస్ సార్. చాలా రోజుల తర్వాత బీసీలలో ఒక ఆలోచన మొదలైంది, దేశం మొత్తం ఆలోచన మొదలైంది. మీరు కూడా ఆలోచించండి. మేము బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని, మేము బీసీకే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని ఒక పార్టీ, మేము బీసీలకు ఆల్రెడీ పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినామని ఇంకొక పార్టీ, బీసీల పేర్లు ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం బీసీలను నడుస్తుందనేది, బీసీలు అలర్ట్గా ఉన్నారు, చైతన్యవంతులైన దేశం మొత్తం కూడా ఒక ఉద్యమంలాగా నడుస్తుంది. రాబోయే రోజుల్లో బీసీల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. బీసీలు ఖచ్చితంగా కూడా మా నాయకులు చెప్పినట్టు అందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పినట్టు మా పార్టీలు ఉన్న మా బీసీలు అందరం కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి మా పార్టీని పూర్వవైభవం తెచ్చుకుంటాం. సార్ కేసీఆర్ గారిని మళ్ళీ అధికారం కుర్చీలో కూర్చోబెట్టుకొని మేము పని చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఈసారి రాబోయేది మా ప్రభుత్వమే. అలవిగాని హామీలతో అన్నీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా చేయకుండా, పెన్షన్ లేవు, తులం బంగారం లేదు, ఏది ఇచ్చారు, రైతు బంధు లేదు, లోన్లు రుణమాఫీ సరిగ్గా లేదు. మన నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల సాధన విషయంలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ స్థాయిలో మరో ఉద్యమాన్ని మొదలు పెడతామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఖచ్చితంగా బీసీ సంఘాలు ఈ విషయంలో ఐక్యంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని చెప్పి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచిస్తున్నారు. ఇది వీడియో స్నేహితులతో ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.